వీడెన్ని ట్రిక్కులు ప్లే చేసినా దానియేలు లేవడు. కాబట్టి దానియేలు లేపడం కంటే గాబ్రియేలును ఆపటమే ఈజీ అని అడిగిపోయాడు వాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఏంటి? దానియేలు 10లో ఉంటుందిలే, ఇంటికి పోయి చదువుకో. దానియేలును లేపుట కంటే ప్రార్థనలో నుండి గాబ్రియేలును ఆపుటయే మేలు. ఎందుకంటే ఈ ప్రార్థన ఎందుకోసం? సమాచారం కోసం. సమాచారం తెస్తుంది ఎవరు? గాబ్రియేలును ఆపాడు వాడు. 21 రోజు ఆపాడు. అంతేగాని 200 రోజులు ఆపాడా? 300 రోజులు ఆపాడా? 22 రోజులు ఆపాడా? కొన్ని రోజులు ఆపగలిగాడు. కొన్ని రోజులు భక్తుని ఏడిపించగలిగాడు. చివరికి ఓడిపోయాడు. వెధవైపోయాడు. దానియేలే గెలిచాడు, ప్రకటన గ్రంథం ఇచ్చాడు. అది విషయం. దానియేలు 10, 11, 12 అధ్యాయాలు మీరు చదివితే అంత్యాబద్ధ క్రీస్తు ఆగమనం, క్రూర మృగం యొక్క నాశనం, ఘటసర్పం యొక్క నాశనం, సంఘం ఎత్తబడుట, పరిశుద్ధుల యుద్ధం మొత్తం ఉంటుంది. ప్రకటన గ్రంథానికి జంట లేఖనం అది. దాన్ని ఇయ్యకుండా అడ్డగించాడు వాడు. వాడి వల్ల ఇద్దా, వాడి తాత వల్ల ఇద్దా? నేను అంటున్నాను, ఎదురవుతున్న శోధనలు ఎన్నైనా సరే పట్టు విడవద్దు. దేవుని కొరకు బ్రతకాలి, దేవునిలో జీవించాలి అని ఆత్మీయంగా బతకాలనుకున్నప్పుడే శరీరాశలు రేగుతాయి. దేవుని కొరకు నిలవాలనుకున్నప్పుడే శరీరేచ్ఛలు రేగి సాతాను వాటి ఆకర్షణలను తీసుకొచ్చి నీకు చూపించి నిన్ను బలహీనపరచ చూస్తాడు. గుర్తుపెట్టుకో. అంతకుముందు లేవు, ఇప్పుడు ఎందుకు ఎక్కువైనాయి అంటే మన దెబ్బ తగిలిందో వాడికి తీసుకొచ్చి ముందు పెడుతున్నాడు అని గ్రహించి నువ్వేం చేయాలి? ఆకర్షణల వైపు పరిగెత్తడం కాదు, లేదా నాకేంది ఇలా ఆకర్షణలు వచ్చినాయి అని కృంగిపోయి కూలబట్టం కాదు. ఒకవేళ దురాలోచనలు, దుష్ట తలంపులు ఏవైనా నీకు కలిగినా, అడుగులు తడబడినా, నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటిని చూపించి దేవునికి దూరం అవటం కాదు, కానీ వాటిని దులిపి పరిగెత్తుకుంటూ చేసే కాళ్ళే పెన్నేసుకోవాలి. ఏం చేయాలి తమ్ముడు? వాటిని దులిపి దేవుని పాదాలే పెన్నేసుకోవాలి. లేకపోతే ఒక చిన్న బలహీనత నీలో చూపించి వాడు నిన్ను బల్ల కాపాడు అనుకో, తమ్ముడు వింటున్నావా? ఒక చిన్న లోపాన్ని చూపించి వాడు నువ్వు పనికిరావు, ప్రభు బల్లలో చేయి వేయకూడదు, నువ్వు దోషివి, సిగ్గు లేదని నీకు, ఏ మోకం పెట్టుకున్న బల్లలో చేయేస్తావు వేషధారి అని వాడు అన్నప్పుడు నువ్వు ఆగావనుకో, ఈసారి ఇంకా పెద్దది నీ చేత చేపించి ఇంకా బలంగా ఆపుతాడు. ఈసారి ఇంకా పెద్ద చేపించి ఇంకా బలంగా ఆపుతాడు. చివరికి నిన్ను పూర్తిగా దూరం చేసి నాశనం చేయకపోతే అప్పుడు అడుగు. నువ్వేం చేయాలి? ఇంతదైనా నువ్వు మారు మనసు ప్రకటించి పరిగెత్తుకుంటా ఆయన పాదాలనే పెన్నేసుకోవాలి. కొడితే నా తండ్రే కొడతాడు, తిడితే నా తండ్రే తిడతాడు, నిడితే ఆయనే నిడతాడు. అదేదో ఆయన దగ్గరే తేల్చుకుంటాను. శత్రువా నీకు లోబడను, నేను నా తండ్రి దగ్గరికి వెళతాను, పశ్చాత్తాపడతాను, పరివర్తన చెందుతాను, మారు మనసు పొందుతాను, నా ప్రభు శరీర రక్తాలు నాలోకి తీసుకుంటాను. నేను అవే నా ప్రాణాత్మ దేహములను స్వస్థపరిచే శక్తి గలవై, అవసరమైతే నన్ను శిక్షించే సాధనమై అవే నా కొరకు ఉంటాయి. కానీ నేను దానికి దూరం గాను, ప్రభు బల్లకు దూరం గాను, నా యేసు శరీర రక్తములను తీసుకోకుండా నేను ఉండలేను అనే తీర్మానం మనందరిలో ఉండాలి. ఎంతమందికి అర్థమైందా? ఎలారా? సహవాసానికి దూరం కాకూడదు. ఎందుకు కాకూడదని చెబుతున్నా, బల్లకు దూరం అవుతావు. సహవాసానికి దూరం అయితే ఒక ఆదివారమేగా ఏముందిలే అని నువ్వు ఆగుతావు. ఆదివారం ఆరాధన పోతే పర్వాలేదు, నువ్వు స్తుతించే ఆరాధన పోతే పర్వాలేదు, కానీ నువ్వు యేసును స్వీకరించే ఘట్టం పోతుందే. శరీర రక్తముల రూపంలో ఆయన తీసుకుంటావు, వాక్య రూపంలో ఆయన తీసుకుంటావు. ఈ రెండు పోతాయి. ఈ రెండు పోయినప్పుడు ఆధ్యాత్మిక జీవం, అక్షయ జీవం రెండు పోతాయి. ఆధ్యాత్మిక జీవం అంటే ఆత్మీయ జీవితంలో బ్రతికి ఉండటం. అక్షయ జీవం అంటే యేసు శరీర రక్తముల ద్వారా మనకు వచ్చే నిత్య జీవం. ఈ రెండు పోతాయిగా. ఒక సండే నువ్వు లాస్ అయితే ఎంత డేంజర్.
కాబట్టి బుద్ధి తెచ్చుకొని నేను చెప్పిన మాటలు సీరియస్గా తీసుకొని మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుంటే లైన్లో ఉంటారు. లేకపోతే నాదేం పోయింది, ఏడు కూర్చొని ఒక గంట సేపు మాట్లాడాను, సంఖలో బైబిల్ పెట్టుకొని జంపు నేను. తర్వాత మరి కడబూరం రోగినప్పుడు యేసు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావో వెడవబడే గుంపులో ఉంటావో నువ్వే చూసుకో. నేనేమన్నా నీ తోకలాగా నీ వెంటబడి అని తిరుగుతానా? నేను ఈ కాసేపు దొరికిందే నీకు ధన్యత. కూటమి అయిపోయింది, ఇంకా జంపు. ఇక నువ్వు మొత్తుకున్నా నీకు ఎప్పుడు చిక్కుతాను? మళ్ళీ శుక్రవారమో బుధవారం ఎప్పుడో దేవుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు నీ ముందు ప్రత్యక్షం అవ్వడం తప్ప. ఎందుకంటే ఇక్కడ నన్ను నేనే జాగ్రత్త చేసుకోవాలి, నిన్ను నువ్వే జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ ఎవ్వరూ తీసిపోయేది లేదు, అందరూ వాడి టార్గెట్లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీ కంటే డబల్ త్రిబుల్ నేను ఉంటా టార్గెట్లో వాడికి. ఎందుకంటే నేను ఊరకుండానుగా. మీరన్నా సింగిల్ పర్సన్ ఒక ఇంట్లోనే ఉంటారు, నేను 10 ఇళ్ళలో ఉండిగా, 100 ఇళ్ళలో ఉండిగా, 1000 ఇళ్ళలో ఉండిగా. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ టార్గెట్ ఎవరు, మీరా నేనా? ఎస్. నా మీద జరిగే దాడులు నా మీద చేస్తుంటాడు వాడు. కానీ ఎన్ని రకాల దాడులు జరిగినా దులుపుకోవటం, ఏది తేడా పడుతుందని మళ్ళీ పోయి ఆయన పాదాలు పట్టుకొని ఆయన సహవాసాన్ని కోల్పోకుండా ప్రయాణం చేయటం అనేది 2002వ సంవత్సరంలో రక్షణ పొందిన నాటి నుంచి ఈ రోజు వరకు, అంటే 24 సంవత్సరాలు ఈ ఆత్మీయ యాత్రలో ఆటుపోట్లకు తట్టుకొని విశ్వాస యాత్రలో నా ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆయనే శక్తినిచ్చాడు. నువ్వు ఎదుర్కొన్నాయని నేను ఎదుర్కొన్నా, కానీ తిప్పుకొని నిలబడ్డానికి కృపనిచ్చాడు నాయన. వాడు ఎన్ని రకాలుగా నన్ను బలహీనపరచాలని చూసినా తేరుకోవటం దేవుని పాదాలే పట్టుకో. శోధనల జడితో, వేదనల జడితో, ఆకర్షణల శోధనలతో, అవమానాల శోధనలతో, నిందల శోధనలతో, కలతల శోధనలతో, ఆర్థిక లేముల శోధనలతో ఎన్నో రకాలుగా దాడులు చేశాడు. నేను భక్తిలో బలం తెచ్చుకుందాం అనుకునే కొద్దీ వాడు ఎక్కువ చేశాడు. దేవుని పక్షంగా శద్రకు మేషకు అబేద్నెగోలు గట్టిగా తీర్మానం చేసుకున్న తర్వాత అగ్ని 7 అంతలు ఎక్కువైంది. ఫస్ట్ ఒక్కింతే మండింది. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే అందులో నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలా, నీవు చేసిన దానికి మాత్రం మేము మొక్కం. ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు అని వాళ్ళు దేవుని పక్షంగా గట్టిగా నిలబడితే సైతాను గాడికి మారు రూపుకున్న నెబుకద్నెజరుకి నా క్షణానికి అంటింది మంట. దేవుని కోసం గట్టిగా ఉంటారా? ఎంత మాత్రం ఉంటారా? నేను కూడా తేలుస్తారా అని 7 అంతలు ఎక్కువ చేయండి. శద్రకు మేషకు అబేద్నెగోలకి 7 అంతల అగ్ని ఎక్కువైంది. క్రీస్తు కొరకు బతకాలన్న నీకు 7 అంతల శోధనలు ఎక్కువ అవుతాయి. వింటున్నావా? ఎక్కువైనప్పుడు ఏం చేయాలా? కంగారు పడిపోయి గందరగోళం అయిపోయి ఎందుకు వచ్చిన గొడవలే, అంతకుముందే ప్రశాంతంగా ఇప్పుడు అమ్మ వద్దులే అసలు అంటే ఇక నువ్వు శద్రకు మేషకు అబేద్నెగో కాదు, నువ్వు బుస్సు క్యాండిడేట్ అన్నమాట. దేవునికి స్తోత్రం. అక్కడ అగ్ని 7 అంతలు ఎక్కువ అవుతుంటే ఇక్కడ విశ్వాసం 7 అంతలు అధికమైంది. పట్టుకొని బంధించి 3 వ్యక్తులు వచ్చి వారిని భుజాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి అగ్నిలో పడేసే దగ్గరన్నా వద్దు ఆపండ్రా మొక్కుతాం అంటారేమో, ఆ బొమ్మకు మొక్కుతాం అంటారేమో అని చూశాడు రాజు. నువ్వు 7 అంతలు చేసుకో, 77 అంతలు చేసుకో, 107 అంతలు చేసుకో, 1007 అంతలు చేసుకో, ఎన్ని అంతలు చేసుకున్నా సరే దాని బలమును కట్టడి చేసే దమ్మున్నవాడు నా దేవుడు. దాని శక్తిని నిర్వీర్యం చేసేవాడు నా దేవుడు. కాసుకోరా నువ్వో నేను తేల్చుకుందాం అని నిలబడాలి. కానీ ఓడిపోయి సైతాను గాడి దగ్గర పదవి ఊడిపోయినట్టుగా బతకడం ఏం తమ్ముడు?
పదవి పోగొట్టుకున్నాడు కానీ ఏడుపు కొట్టు ముఖం వేసుకొని నిలబడ్డాడు. సైతాన్ గాడి దగ్గర నువ్వు నిలబడేది ఏంది? నీ పదవి, నీ ఉద్యోగం, నీ హోదా ఎప్పటికీ మారం. నీ తండ్రి దగ్గర అయిపోయింది. ఈ విషయాలు మీకు అందకపోతే పాడైపోతారు. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణలో అనుభవసారం చెప్తున్నాను నేను. మరేం జరిగింది చివరికి? వాళ్ళు ఎప్పుడైతే దేవుని కోసం నిలబడాలని ట్రై చేశారో శ్రమ 7 అంతలు ఎక్కువైంది. ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడాలన్నప్పుడు ఏవి నీకు 7 అంతలు ఎక్కువ అవుతున్నాయో అయినా నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు చేసుకున్న తీర్మానం మీద స్థిరంగా ఉండు. అందుకు బలమిమ్మని దేవుణ్ణి అడుగు. అర్థమైందా? నీ కోసము నిలిచి గెలిచే శక్తి నీవే నాకివ్వు. అవసరమైతే నాలో నన్ను ఖాళీ చేసి నాలోనికి నువ్వు రా, నన్నేలు. వాళ్ళు మారలేదుగా. రాజే బిత్రపోయాడు. ఏంద్రా వీళ్ళ మిడిమేళం, ఆంతున అగ్నిగుండం మండుతుంటే కాలి బూడిదైపోతారు, సస్తారా, మొక్కండి రా, ఏముంది ఒకసారి అట్ట అనండ్రా అయిపోయింది. మేమనం. తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే అగ్నిలో విసరడానికి అగ్నికి దగ్గర పోయిన వాళ్ళు చచ్చి బూడిదైపోయారు. క్షణాల్లో చచ్చిపోయారు, బూడిదైపోయారు. అంత ప్రచండంగా మండుతుంది అగ్ని. కానీ లోపల విసరబడ్డ వాళ్ళకి అగ్ని ఏ హానియూ చెయ్యలేదు. ఎంత విచిత్రం అంటే శరీరం మీద ఉండేది వెంట్రుక వారి శరీరానికి సంబంధించింది. అది కాలేదంటే అది వేరు. కానీ వస్త్రం శరీరానికి వేరుగా ఉంది, అది కూడా గాల్ల. దేవుని పక్షాన నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. దేవుణ్ణి కలుసుకొన నువ్వు ఇష్టత చూపితే నిన్ను కలుసుకోవడానికి దేవుడు ఇష్టత చూపుతాడు. దేవుడితో ఉండాలని నువ్వు ఆకాంక్షిస్తే నీతో ఉండటానికి దేవుడు ఇష్టపడతాడు. నిన్ను దూరం చేయటానికి అడ్డులో ఎన్నో వస్తాయి, అవి ఏ విధమైనవైనా కానీ. ఆఖరికి నీ అపరాధాలు, లోపాలు, దోషాలు కూడా కావచ్చు, వాటిని కూడా ఆయనకి అప్పచెప్పి నువ్వు ఆయనైతే విడవద్దు. ఇదండి కంక్లూజన్. తీసేయి. అది చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగింది? వేసిన వాళ్ళు చచ్చారు, వెయ్యబడ్డోళ్ళు ఏం బతికి లోపల తిరుగుతున్నారు. వారి మధ్య దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నీకు ఎదురవుతున్న ప్రతికూలతలు, దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడిన నీకు ఎదురవుతున్న శోధనలు ఎన్నైనా కావచ్చు. అవి నీకు దేవుణ్ణి దూరం చేయకపోగా దేవుడు ఇంకా నీకు సమీపమయ్యేటట్టు నీకు చేస్తాయి. రాని ఎన్నన్నా రాని, వచ్చినా ఆయన ఉన్నాడుగా. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా వాళ్ళతో జాయిన్ అయి
తప్పులు ఏమైనా ఉంటే ఒప్పుకొని క్షమించమని దేవుణ్ణి అడిగి ఆయన రక్తంలో కడుక్కొని బల్లలో చేయండి, లేకపోతే జీవం పోయిద్ది. క్రమక్రమంగా దూరమై చివరికి నశించే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన సంగతి? మనకు అమృతత్వం ఇచ్చే యేసు శరీర రక్తాల్లో మీరు నేను చెప్పిన విషయాలు సీరియస్గా తీసుకున్నారా? ఎంతమంది తీసుకున్నారు? చాలా క్లియర్గా అందించాను వాటి విలువ. దేవుని కొరకు భక్తిలో నిలబడాలనుకున్నప్పుడు శత్రువు నిన్ను టార్గెట్ చేస్తాడు. నేనే చెప్తున్నా, చేస్తాడు. దాన్ని బట్టి కృంగిపోతావా? కృంగిపోవద్దు. అంతకుముందు నాకు లేదు, ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చిందని గుర్తుపట్టు. దడుసుకున్నాడు వాడు, నీ దెబ్బ తగిలిందో వాడికి, కలవరపోయి బయటపడ్డాడు బిడ్డ. అప్పుడు నువ్వేం చేయాలా? అరే నాకు తెలుసురా, అంతకుముందు నువ్వు నా జోలికి రాలా. ఎప్పుడైతే నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానో బేటా నీ కలవరం వచ్చింది, నాకు అర్థమైందిరా. మరి ఇంత క్లియర్గా నువ్వు బయటపడి నా మీద అటాక్స్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఆగుతారా? ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తా, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నా తండ్రి ఉన్నాడు, ఆయనను నమ్మి నేను అడిగేస్తున్నా. ఆయన యందు విశ్వాసాన్ని బట్టి అడిగేస్తున్నా. ఆయన నన్ను విడిచిపెట్టాడు. నేను ఆయన్ని కోరుకున్నా. నా ఆధారం ఆయన, నా బలం ఆయన, నా నీతి ఆయన, నా పరిశుద్ధత ఆయన, నా జ్ఞానం ఆయన, నా విమోచన ఆయన. ఆయన కృప నాకు ఆధారం. శత్రువా నా మీద అతిశయపడకు. నువ్వు ఆడించే ఆటలు తాత్కాలికమే. అగ్ని 7 అంతలు కాదు 77 అంతలు ఎక్కువ చేసిన నా వెంట్రుక కూడా కదిలించలేదురా నీ అగ్ని. ఏయ్ శత్రువా, నా దేవుడు నా పక్షమున నిలిచాడు. నువ్వు 7 అంతలు కాదు 77 అంతలు ఎక్కువ అగ్ని చేసినా నా వెంట్రుకను కూడా కాల్చలేదు, అది కదిలించలేదు. అది భయపడతాను అనుకున్నావా? యూదా గోత్రపు సింహపు శరీర రక్తములు నాలో ఉన్నాయిరా, అది పనిచేస్తుంది నాలో. భయపడతా నిన్ను. నువ్వు నన్ను భయపెడదాం అనుకున్నావా? నీకు భయం కలిగి నన్ను భయపెడదాం అనుకున్నావు. నన్నేం చేయలేవని ఎదిరించి నిలబడు. ఎంతమందికి ఈ విషయాలన్నీ గ్రహింపులోకి వచ్చాయో? రైట్.